Welcome to Rishi Technical Hub Telugu. freefonts.com ఫ్రీ ఫాంట్స్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. కొన్ని వెబ్సైట్స్ అనేది మనకు ఓపెన్ అవుతుంటాయి. స్టార్టింగ్లో 1001 freefonts.com అండ్ dafont.com. సో ఇది కంప్లీట్గా ఇవన్నీ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్. దాఫాంట్ అనేది మనకు టాప్ 1 ర్యాంకింగ్లో ఉంటుంది. అండ్ ఫాంట్ స్పేస్ అండ్ నెక్స్ట్ 1001 fonts.com అండ్ fontsfree.com. ఫ్రీ ఫాంట్స్ ఉంది అండ్ 1001 fonts.com. సో ఇవి రెండు డిఫరెంట్ వెబ్సైట్స్. సో ఈ 3 వెబ్సైట్స్లో మీరు నచ్చిన ఫాంట్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతి ఫాంట్ అనేది ఇందులో అవైలబుల్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్. అండ్ ఇక్కడ మనకు ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇక్కడ ఫోటోషాప్ అని సెర్చ్ చేసి క్లిక్ ఆన్ అప్డేట్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ప్రివ్యూ కూడా, సో మన టెక్స్ట్ ఆఫ్టర్ అప్లోడ్ తర్వాత ఎలా ఉంటుంది అండ్ మనం చూస్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఇక్కడ చూస్ అనేది చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకి సో ఇందులో యూజ్ అయ్యేవి హెడ్లైన్ ఫాంట్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో క్లిక్ ఆన్ హెడ్లైన్. ఇంకా డిఫరెంట్ బ్రేకింగ్ రిలేటెడ్, సో లక్కీయెస్ట్ గాయ్, సో ఇవే రెగ్యులర్ యూజ్ అయ్యే ఫాంట్స్. అండ్ ఇందులో కూడా మనకు హ్యాండ్ రైటన్ ఫాంట్స్, సో కిడ్స్ రిలేటెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్ అండ్ క్రిస్మస్, సో ఈస్టర్ అండ్ వ్యాలంటైన్, సో మోడర్న్, స్క్వేర్, బాక్స్, సో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇందులో మీకు నచ్చిన కేటగిరీ అనేది చూస్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేస్తుంటే సో దానికి సంబంధించిన ఫాంట్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్స్. సో ఇందులో కూడా 1001 freefonts.com అండ్ 1001 fonts.com కూడా సేమ్, రెండు సేమ్గానే ఉంటాయి. సో డిఫరెంట్ వెబ్సైట్స్. సో ఇందులో కూడా చూస్ హెడ్లైన్ ఫాంట్స్. హ్యాండ్ డ్రాయింగ్ క్లిక్ చేస్తుంటే సిగ్నేచర్ రిలేటెడ్, సో డ్రాయింగ్ రిలేటెడ్ ఫాంట్స్ లైక్ ఇలాంటి, సో డ్రా చేసిన ఫాంట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. సర్చ్ చేస్తుంటే ఇక్కడ మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంటుంది. సో ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి కదా, సో క్లోజ్, సో ట్యాగ్స్ అనేది ఏదైనా క్లిక్ చేసినప్పుడు ప్లేఫుల్ అండ్ లార్జ్, బ్లాక్, సో వింటేజ్ రిలేటెడ్, బాడీ టెక్స్ట్, సిగ్నేచర్, సో వెడ్డింగ్ రిలేటెడ్, సో ఇందులో ఏదైనా చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మనకు సో కొన్ని బెస్ట్ ఫాంట్స్ మనకు ఐడియా అనేది స్టార్టింగ్లో సో ల్యాక్స్ ఆఫ్ ఫాంట్స్ అనేది ఉంటాయి మనకు. సో 3 వెబ్సైట్స్లో సో చాలా ఫాంట్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనకు బెస్ట్ ఫాంట్స్ ఎలా చూస్ చేసుకోవాలి ఐడియా లేకపోతే, సో మీరు టాప్ 50 ఆర్ టాప్ 15 ఆర్ 100 ఫాంట్స్, సో మీకు ఎన్ని నచ్చుతాయని టైప్ చేసుకొని, సో జస్ట్ క్లిక్ ఆన్ సర్చ్, ChatGPT ఓపెన్ చేసుకొని టాప్ 50 ఫాంట్స్ ఫర్ వీడియో ఎడిటింగ్, సో టెక్స్ట్ ఫాంట్స్ అనేది టైప్ చేయండి. టెక్స్ట్ ఫాంట్స్ ఫర్ వీడియో ఎడిటింగ్, సో 50, 100, 1000, సో ఇన్ని సర్చ్ చేసిన సేమ్ ఇవే ఫాంట్స్ అనేది ఉంటుంది ఇందులో కూడా. సో మాన్స్టర్ అండ్ సో గ్రాఫిక్ డిజైనింగ్లో సేమ్ ఉంటుంది అండ్ వీడియో ఎడిటింగ్లో కూడా సేమ్. సో లాటో అండ్ ఓపెన్ సాట్ అండ్ హెల్విటికా, సో ఫ్యూచరా అండ్ రోబోట్ అనేది మనం లోగోస్కి యూజ్ చేసేది అండ్ వీడియో ఎడిటింగ్ కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఫాంట్స్ అనేది మనకు లోగో డిజైన్లో కూడా యూజ్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ సో ఇంపాక్ట్, సో డిఫాల్ట్గా ప్రతి సిస్టంలో ఆటోమేటిక్గా లోడ్ అనేది అవుతుంటుంది డిఫాల్ట్గా. సో యాంటన్ అండ్ గౌతమ్, సో యూనివర్స్, సో అందులో సేమ్ ఉన్న ఫాంట్స్ ఇక్కడ లోప్ స్టార్, సో అందులో కూడా మన టాప్ 15 ఫాంట్స్లో కూడా ఇవే ఉంటాయి. పాపిన్స్ బోల్డ్, సో ఇవి కూడా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా ఇందులోనే టాప్ 15లో ఏదైతే ఫాంట్స్ ఉందో ఆ టాప్ 10లో ఏదైతే ఫాంట్స్ ఉందో చూస్ టాప్ 10, సో క్లిక్ ఆన్ ఎంటర్. సో మాన్స్టర్ అనేది సో సోషల్ మీడియా పోస్టర్స్లో ఇది నంబర్ 1 ఫాస్ట్. సో ప్రీపిక్ అనే మనకు ఇంటర్నేషనల్ వెబ్సైట్స్లో ఆల్మోస్ట్ 90% ఇవే ఫాంట్ అనేది యూజ్ చేస్తుంటాం. అండ్ హెల్విటిక్ అనేది లోగో డిజైన్స్కి, బేబస్ న్యూ, సో డిజైన్స్కి అండ్ ఓస్వాల్డ్, సో ఫ్యూచరా, సో ఈ ఫాంట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఫాంట్ ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ బేబస్ న్యూ అనే ఒక ఫాంట్ అనేది ఉంది. సో ఇందులో చంక్ 5 అనే ఒక ఫాంట్ ఉంది కదా, సో జస్ట్ కాపీ, సో ఎనీ ఫాంట్, సో ఇందులో ఉన్న ఎనీ ఫాంట్ని జస్ట్ ఓపెన్ చేసుకొని సో ఫాంట్ ఫ్రీ డౌన్లోడ్ అని సెర్చ్ చేయాలి. ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్స్కి రూట్ చేస్తుంటుంది. అండ్ 1001 fonts.comలో ఉంది అండ్ dafont.comలో కూడా మనకు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. జస్ట్ ఓపెన్
సో ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉందా, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇలా మనం ప్రతి ఫాంట్ని డౌన్లోడ్ అని చేస్తాం. సో మీరు ఏదైతే డిజైన్ అనేది చేస్తున్నారో సో ఆ డిజైన్స్ రిలేటెడ్ సెర్చ్ చేస్తే సరిపోతుంది. సో షో ఇన్ ఫోల్డర్, సో అగైన్ ఎక్స్ట్రాక్ట్ ఆల్, రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ ఆల్. సో క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ డిఫరెంట్ పేజ్కి రూట్ అయినా సో మళ్ళీ మీరు ఇంకొక సపరేట్ ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది కదా, సో అలా రూట్ అయినా సేమ్ మళ్ళీ డౌన్లోడ్స్లోకి వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చంక్ 5 అనే ఫోల్డర్ ఉందిగా, సో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో ఓపెన్ చంక్ మాస్టర్. సో ఇందులో 4 డిఫరెంట్ ఫాంట్స్ అన్నాం. సెలెక్షన్, సో లెఫ్ట్ క్లిక్తో సెలెక్షన్ అండ్ కంట్రోల్ అయితే సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్, క్లిక్ ఆన్ ఇన్స్టాల్. క్లిక్ చేసేసి సో ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ సెలెక్ట్ అయింది కదా, సో టెక్స్ట్ ఫైల్స్ సెలెక్ట్ అయినప్పుడు మనకి ఇన్స్టాల్ అని అవ్వదు. సో అవన్నీ టెక్స్ట్ ఫైల్స్ అంటే ఇక్కడ ఏ సింబల్ అనేది కనిపిస్తుంటుంది. సో వీటికైతే టెక్స్ట్ ఫైల్ కాకుండా సో ఇది డిఫరెంట్ ఫైల్ అని ఉంది కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంటుంది. జస్ట్ క్లోజ్ చేసి కానీ రన్ అవుతుంది. ఆల్రెడీ సిస్టమ్స్లో ఉన్నాయి కాబట్టి రీప్లేస్ అడుగుతుంటుంది. సో మీ దాంట్లో అయితే డైరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇలా మనకు నచ్చిన ఫాంట్స్ అనేది చాట్ జీపీటీ నుండి జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో అదే చాట్ జీపీటీ కాకుండా మనకు గూగుల్లో నుండి సర్చ్ చేస్తుంటే మళ్ళీ డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది అండ్ నంబర్ ఆఫ్ వీడియోస్ అండ్ వెబ్సైట్స్ అనేది ఓపెన్ అవుతుంటారు. సో అది జస్ట్ మళ్ళీ ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవడం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఒక ప్లేస్లో ఉండవు అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. సో ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్, సో ఇక్కడ ఒక ఫాంట్, చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ హెల్వేటికా అండ్ రోబోటో అండ్ సో వాటిని ఎందుకని యూజ్ చేస్తుంటారు, టైప్స్ అనేది డిఫరెంట్. సో లార్జ్ టెక్స్ట్ అనేది వస్తుంటాయి కాబట్టి ఇక్కడ మనకి చాలా టైం అనేది వేస్ట్ అని అవుతుంటారు. సో డైరెక్ట్ చాట్ జీపీటీలో అయితే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో సేమ్ ఇన్ఫర్మేషన్ని సో టెక్స్ట్ ఫైల్లో జనరేటర్ అని చేస్తుంటే ఈజీగా చూస్ అనేది చేసుకోవచ్చు. సో అక్కడ మీకు వర్క్ అవ్వకపోతే సో ఇలా డైరెక్ట్గా సెర్చ్ చేసుకుని ఇందులో నుండి సో వేరే డిఫరెంట్ వెబ్సైట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్కువ డాటా అనేది ఉంది. సో వీడియో ప్రీవియస్లో ప్లే చేస్తుంటే సో బేబాస్ న్యూ లక్కీష్ జస్ట్ ప్రివ్యూ అని ఇచ్చారు. సో ఫాంట్ అనేది ఎలా కనిపిస్తుంటుంది. సో అది మనం dafont.com కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు ప్రివ్యూ చెక్ చేసుకొని ఇందులో నుండి కూడా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో ఇంకా టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో లేదంటే ఇందులో కూడా సో ఫాంట్ని డౌన్లోడ్ కోసం ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంటుంది ఇమేజ్. 1001 fonts.com. సో ప్రతిదానికి ఫస్ట్ ప్రివ్యూ కనిపిస్తుంటుంది. ఆ ఫాంట్ ఎలా ఉందో ప్రివ్యూ అనేది కనిపిస్తుంటుంది. సో తర్వాత మనకు నచ్చితేనే సో చెక్ అనేది చేసుకొని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సేమ్ ఆప్షన్స్లో. సో ఇలా ఫాంట్స్ అనేది డౌన్లోడ్ అని చేసుకోండి. సో ఈరోజు క్లాస్లో మనం ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఓపెన్ ప్రీమియర్ ప్రో. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్, న్యూ ఐటమ్, సీక్వెన్స్ అండ్ సో రీల్ సైజ్ అనేది చూసాం అండ్ నెక్స్ట్ రీల్ ఎడిట్ సైజ్ అండ్ నార్మల్గా ఫుల్ వీడియో సైజ్. సో ఈ 2 సైజెస్ కాకుండా సో కొన్ని యాడ్స్ రిలేటెడ్లో వర్క్ చేసుకోవాలనుకున్నా, సో కొన్ని యానిమేషన్స్ పిహెచ్డిని యానిమేట్ చేసుకోవాలనుకున్నా సో ఇంకొక 1:1 సైజ్. సో రెగ్యులర్గా మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ కమ్యూనిటీ పోస్ట్ అనేది చూస్తుంటాం కదా, సో ఆ సైజెస్లో 1080x1080 సైజెస్ అని ఉంటుంది డైరెక్ట్గా. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ ఇక్కడ 1080 రిలేటెడ్లో కొన్ని వీడియో క్లిప్స్ కూడా మనకు ప్లే అనేది అవుతుంటాం. సో అలాంటి సైజ్ని మనం ఇక్కడ ఓన్గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో చూస్ 1080 25 ఫ్రేమ్స్ అండ్ క్లిక్ ఆన్ సెట్టింగ్స్. ఇక్కడ 1920 ప్లేసెస్లో 1080 అండ్ హారిజాంటల్ 1080. సో 1:1 యాడ్ అయిపోయింది. సో క్లిక్ ఆన్ సేవ్ ప్రీసెట్. సో ఇన్స్టా పోస్ట్ అండ్ ఇన్స్టా పోస్ట్ సైజ్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ కూడా ఇదే సైజ్ అనేది యూజింగ్ అనేది చేస్తుంటాం. ఫేస్బుక్ యాడ్ సైజ్ క్లిక్ ఆన్ ఓకే. సో ప్రీసెట్ అనేది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ టైం మనం లాస్ట్లో కస్టమ్ ఆప్షన్స్లో ఉంటాం. సో ఇక్కడ నుంచి మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన సైజెస్ని సో డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసుకొని ఏదైతే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో సైడ్ మీకు
అనలైజ్ అనేది ఐడియా లేకపోతే సో డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసుకుంటే సో దాని పిక్సెల్స్ రేషియో హైట్ అండ్ విడ్త్ అనేది వస్తుంటుంది. ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో డిజిటల్ ఎస్ఎల్ఆర్ సో ఓపెన్ చేస్తుంటే ఇలా స్క్వేర్ షేప్లో ఓపెన్ అవుతుంది. నార్మల్ వీడియోకి అయితే క్లిక్ ఆన్ సీక్వెన్స్ అండ్ డిజిటల్ ఎస్ఎల్ఆర్ అండ్ 1080 25 ఫ్రేమ్స్ క్లిక్ ఆన్ ఓకే. సో క్యాన్వాస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇందులో మనం ఎఫెక్ట్స్ ప్యానల్లో సో డిఫరెంట్ యాప్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఎస్టర్డే క్లాస్లో మనం తెలుగు అసెట్స్కి ఒక గ్రీన్ స్క్రీన్ ప్రీసెట్ అనేది క్రియేట్ అనేది చేస్తాం. సో ఇక్కడ యాడ్ అనేది అయిపోయింది, మనం ఓన్గా డౌన్లోడ్ చేసుకున్న ప్రీసెట్స్. అలా కాకుండా కొన్ని వీడియో ట్రాన్సిషన్స్ ఉన్నాయి అండ్ వీడియో ఎఫెక్ట్స్ అండ్ ఆడియో ట్రాన్సిషన్స్. సో 1 by 1 టాపిక్స్లో చూద్దాం. సో ఫస్ట్ వీడియో ట్రాన్సిషన్స్. సో ఏదైనా ఒక 2 క్లిప్స్ మధ్యలో సో డిఫాల్ట్గా ట్రాన్సిషన్స్ అప్లై చేసుకోవాలనుకుంటే సో పిక్సెల్ నుండి డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్తో ప్రాక్టీస్ అని చేయండి ఈ ట్రాన్సిషన్స్ని. అండ్ మెయిన్ క్లిప్స్లో ఈ ట్రాన్సిషన్స్ అనేది ఎక్కువ యూజింగ్ అనేది చేయం. సో ఇక్కడ ఉన్న వీడియోస్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫుల్ స్క్రీన్లో ఉంటే సో కన్వర్ట్ టు స్మాల్ స్క్రీన్లో యాడ్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు క్లిప్స్. సో డిఫరెంట్ వీడియోస్ నాకు 4 or 5 టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడైనా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఫర్దర్గా మీకు ఈ ఎఫెక్ట్స్ అనేది సో మన ఫుల్ వీడియోస్ ఎడిట్ చేసుకునేటప్పుడు యూజింగ్ అనేది అవుతుంటుంది. సో డైరెక్ట్గా మల్టిపుల్ క్లిప్స్ని కూడా సెలెక్షన్ చేసుకొని జస్ట్ ఇక్కడ సెలెక్షన్ చేశాను, కంట్రోల్తో క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అని అవుతుంటుంది. అండ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు అండ్ ఆల్ ట్యాప్ క్లిక్ చేస్తుంటే ఎక్కడైతే మన ప్రీమియర్ ప్రో ఉందో ఆ ప్రీమియర్ ప్రోని స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆల్ట్ హోల్డ్ చేసుకుంటే సో ట్యాప్ క్లిక్ చేస్తుంటే చేంజ్ అని అవుతుంటుంది కదా. సో ఇక్కడ బ్లూ కలర్ సెలెక్షన్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్లేస్కి మూవ్మెంట్ చేసుకొని సో లీవ్ చేస్తుంటే సో ఈ 7 క్లిప్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఎక్కడైనా మనకు సో ప్లస్ సింబల్ వచ్చిన ఏరియాలో ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ టైం లైన్లో లేదు అండ్ ఇక్కడ సోర్స్ మానిటర్ లేదు, ఓన్లీ ప్రాజెక్ట్ అండ్ సీక్వెన్స్ పైన యాడ్ అని అవుతుంటుంది టైం లైన్ పైన. సో ఫస్ట్ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకొని సో ఎట్ టైం సో ఈ 5 or 10 క్లిప్స్ని సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ సీక్వెన్స్ బటన్ ఆటోమేటెడ్ టు సీక్వెన్స్ అని ఉంది కదా. సో క్లిక్ ఆన్ ఆటోమేటెడ్ సీక్వెన్స్ క్లిక్ చేస్తుంటే సో క్లిక్ ఆన్ ఓకే సెలెక్షన్ ఆర్డర్ ఆటోమేటిక్గా సీక్వెన్స్ అనేది యాడ్ అవుతుంటుంది. అండ్ డిఫాల్ట్గా సో ప్రతి క్లిప్ మధ్యలో ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కూడా అప్లై అవుతుంటుంది. సో ఇవి ఎక్కువ మ్యూజిక్ మూవీస్కి అండ్ షార్ట్ ఫిలిమ్స్కి have one watch for the rest of my life. యూజ్ చేసి క్రాస్ చేశారు. The rest of my life will be this. ఇలా క్లిప్స్ అనేది యాడ్ అనేది అయిపోయింది. లేదా మనకు అంత పర్ఫెక్ట్గా యూజింగ్ అనేది అవ్వదు. సో జస్ట్ కంట్రోల్ Z. సో మనం మాన్యువల్గా ఇంపోర్ట్ చేసుకుంటే బెటర్. సో జస్ట్ సెలెక్షన్ అండ్ డ్రాగ్ అండ్ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అనేది అయిపోయింది ఫైల్స్. అండ్ ప్లస్ జూమ్ ఇన్ జూమ్ అవుట్తో సో ఇలా క్రియేట్ అని చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్. సో ప్రతి వీడియో అనేది సో జూమ్లో అండ్ డిఫరెంట్ రేషియోస్లో ఉంది. సో ఒకటి ఫుల్ జూమ్ ఇన్లో ఉంది అండ్ సో ఇది జూమ్ అవుట్లో ఉంది అండ్ ఇక్కడ ఉన్న క్లిప్ అండ్ ఇది ఫుల్ జూమ్ అండ్ నెక్స్ట్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఇది డిఫరెంట్ రీల్ సైజ్లో ఉంది. రీల్ సైజ్ నుండి మనం ఫుల్ స్క్రీన్ సైజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ ఉన్నప్పుడు కంప్లీట్గా లెఫ్ట్ క్లిక్తో హోల్డ్ చేసుకొని ప్రతి క్లిప్ని సెలెక్షన్ సో అగైన్ రైట్ క్లిక్ ఆప్షన్స్లో చూస్తాం కదా మనం సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ప్రతి క్లిప్ అనేది ఇక్కడ ఇందాక సో క్లోజ్అప్లో ఉండేది కంట్రోల్ Z క్లిక్ చేస్తుంటే సో క్లోజ్అప్లో ఉన్న క్లిప్ని కంట్రోల్ షిఫ్ట్ Z సో మళ్ళీ బ్యాక్. సో ఈ క్లిప్స్ కూడా ఫిట్ అనేది అయిపోయింది. సో ఇలా ఫిట్ అనేది చేసుకోవచ్చు ఎట్ ఎ టైం. సో ఎఫెక్ట్స్ ప్యానల్ అనేది మీకు కనిపించకపోతే విండోస్లోకి వెళ్ళి సో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. సో Shift 7 సో మరి ఎనీ సో ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ ఓపెన్లో ఉంది. సో మనకి ఎఫెక్ట్స్
సింబల్ కనిపించాలి అండ్ ఈ టూల్స్ కనిపించాలనుకుంటే షిఫ్ట్ 7 క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది అండ్ షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటే సో ఆ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసిన తర్వాత సో ఆ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసుకోండి అండ్ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలనుకున్నా సో షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటే టాప్లో ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది ఓపెన్ అవుతుంటుంది. షిఫ్ట్ 1కి ప్రాజెక్ట్ విండో, సో షిఫ్ట్ 3కి టైమ్ లైన్ అండ్ 5కి సోర్స్ మానిటర్, 6కి ఆడియో కంట్రోల్స్ అండ్ 7కి సో అగైన్ ఎఫెక్ట్స్, 8కి సో మీడియా బ్రౌజర్, సో 9కి ఆడియో మిక్సర్ టూల్స్. సో ఈ ఆప్షన్స్ మీకు సో స్టార్టింగ్లో మాన్యువల్గా సెలెక్షన్ చేసుకోండి. మీరు ఎవ్రీ టైం సెలెక్షన్ చేసుకునేటప్పుడు దేనికైతే షార్ట్ కట్స్ అనేది ఉందో సో ఆ షార్ట్ కట్స్ అనేది ఇక్కడే మనకు ప్రీమియర్ ప్రో ప్రొవైడ్ అనేది చేస్తుంది. ఎఫెక్ట్ కంట్రోల్కి షిఫ్ట్ 5. సో మీరు మల్టిపుల్ టైమ్స్లో యాక్సెస్ అనేది చేస్తుంటే సో ఇక్కడ నెక్స్ట్ టైం నుండి సో ఈ టూల్ని యూజ్ చేస్తూ మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ప్రాజెక్ట్ విండోస్, సో ఫస్ట్ మాన్యువల్గా చెక్ చేసుకోండి. సో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చేస్తున్నప్పుడు సో ఇక్కడ టూల్స్ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంటాయి కదా, తర్వాత ఈజీగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు షార్ట్ కట్స్ని. సో షిఫ్ట్ 7 అండ్ ఎఫెక్ట్స్ ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి కదా. ఇక్కడ లాస్ట్ వన్లో వీడియో ట్రాన్సిషన్స్ అని ఉంది. సో జస్ట్ ఓపెన్, లాస్ట్లో ఒక్కొక్క ఫోల్డర్ అనేది ఉంది. సో ట్రాన్సిషన్ ఎఫెక్ట్, సో ఇవన్నీ డిఫాల్ట్ ట్రాన్సిషన్స్. సో ట్రాన్సిషన్స్ అనేది క్లిప్ నుండి చేంజ్ అవుతున్నప్పుడు సో ఫర్దర్గా మనం ట్రాన్సిషన్స్ అండ్ ట్రెండింగ్ ట్రాన్సిషన్స్ కూడా మనం మాన్యువల్గా సో ఇలా క్రియేట్ చేసుకోవాలి విత్ సౌండ్ ఎఫెక్ట్స్. సో దాంతో మనం చూద్దాం. సో స్టార్టింగ్లో ఇక్కడ ఉన్న ట్రాన్సిషన్తో ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇవి కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ జూమ్. సో ఫోల్డర్స్ అనేది ఓపెన్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ యారో బటన్ ఉంది కదా, సో యారో బటన్ క్లిక్ చేయండి. సో ఓపెన్ అవుతుంటుంది. సో జూమ్ ఇన్లో సో ఓన్లీ 1 ట్రాన్సిషన్ ఉంది. జస్ట్ ఈ ట్రాన్సిషన్ అనేది ఒక క్లిప్కి డిఫరెన్స్ అనేది ఉన్నప్పుడు సో మిడిల్లో సో చేంజ్ సో ఇక్కడ బ్లింక్ అనేది అవుతుంటుంది నార్మల్గా అయితే. సో మిడిల్లో బ్లింక్ ఫాస్ట్ మూమెంట్. If I had to have one watch for the rest of my life, it would be this. సపరేట్గా ఫాస్ట్గా క్లిప్ అనేది చేంజ్ అవ్వకుండా సో ఒక ట్రాన్సిషన్ అనేది అప్లై అనేది చేస్తుంటాం. సో క్లిక్ ఆన్ క్రాస్ జూమ్, లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఈ మిడిల్ క్లిప్లో. సో మళ్ళీ ఎక్కడ యాడ్ చేసినా అవ్వదు. సో మిడిల్ క్లిప్లో యాడ్ చేస్తుంటే సో క్రియేట్ అనేది అవుతుంటాం. సో జస్ట్ ప్లే. If I had to have one watch for the rest of my life, it would be this. No, my device here. To have one watch for the rest of my life, it would be this. సో ఇలా ఎర్రర్ ఏదైనా వచ్చినా కానీ స్కిప్ చేసుకోండి. రిపీట్ ఫ్రేమ్స్ రిలేటెడ్ ఇన్సఫిషియెంట్ మీడియా వచ్చినా జస్ట్ క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా అప్లై అనేది అవుతుంటుంది. సో ప్లస్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ టైం లైన్ అనేది జూమ్ ఇన్ జూమ్. If I had to have one watch for the rest of my life, it would be this. No, my Rest of my life, it would be this. క్లిప్కి సో వీటికే కాకుండా సో ఇమేజెస్ కూడా మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. ఇవి సో ఇమేజ్కి అండ్ టెక్స్ట్కి ప్రతిదానికి ఆప్షన్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఓపెన్ టెక్స్ట్, ఇక్కడ ఏదైనా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలంటే టైప్ టెక్స్ట్, ఈ ఏరియాలో టెక్స్ట్ ఏదైనా అప్లై అనేది చేస్తాం. జస్ట్ డ్రా, ఓపెన్ ఎఫెక్ట్స్ అండ్ క్రాస్ జూమ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫస్ట్ లేయర్. ప్లే చేస్తుంటే క్రాస్ జూమ్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది. Or if I had టెక్స్ట్ కూడా మనకు యానిమేట్ అనేది అవుతుంది. if I had to have అండ్ ఇమేజెస్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్స్ అనేది మనం ఫర్దర్గా యాడింగ్ అనేది చేద్దాం. నెంబర్ ఆఫ్ గ్లిచ్ ఎఫెక్ట్స్ అనేది రిలేటెడ్. ఇవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న గ్లిచ్ ఎఫెక్ట్స్. దీనికి చాలా మంది సపరేట్గా ప్రీసెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళ దగ్గర నుంచి యూజ్ అనేది చేస్తుంటారు. సో అలా యూజ్ చేయడం వల్ల మనకు వాళ్ళ దగ్గర నుంచి వేరే వైరస్ అనేది మన సిస్టమ్స్లోకి రావడం, సో మల్టిపుల్ ఫైల్స్ వేరే వేరే సిస్టమ్ నుండి రావడం, సో అలాంటి ఆప్షన్స్ ఉంటుంది. సో వీటిని మనమే ఓన్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు వేరే వాళ్ళది యూజ్ అనేది చేయకుండా. సో ఎనీ ఐకాన్స్ రిలేటెడ్లో సో ఏదైనా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. టాప్లో ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదా, సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో దీనికి కూడా జూమ్ ఇన్ ఎఫెక్ట్.
If I had to have one watch for the rest of my life, ఇలా యానిమేటర్ అవుతుంటాం. దెన్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ షిఫ్ట్ పై క్లిక్ చేసుకొని దీన్ని ఎక్కడైనా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కార్నర్ లో సో ఎనీ ప్లేస్ లో యాడ్ చేసుకున్న తర్వాత or if I had to have one జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ అనేది సో ఎనీ లేయర్ ఇక్కడ మనకున్న ప్రతి క్లిప్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ if I had to సో ఈ క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని సో ట్రాన్స్ఫార్మ్ టూల్ తో ఎక్కడైనా అప్లై అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ప్లే. if I had to have one watch for the rest of my life, it would be this. Now my ఇలాంటి ఎఫెక్ట్స్ ని సో ఎక్కువ యూజ్ అయ్యేది సో ఇమేజెస్ కి అండ్ టెక్స్ట్ కి అండ్ మెయిన్ గా ట్రాన్సిషన్ అనేది వీడియో చేంజ్ అనేది అవుతుంది. సో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ లోకి మూవ్మెంట్ అయినప్పుడు సో టూ క్లిప్స్ మధ్యలో సో ఇలాంటి ట్రాన్సిషన్ అనేది అప్లై అనేది చేస్తుంటాం. My life, it would be this. now my నెక్స్ట్ ఇంకో క్లిప్ కి చేంజ్ అవ్వాలనుకుంటే సో డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నాం. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ప్లస్ క్లిక్ చేస్తుంటే సో ఆటోమేటిక్ గా నెక్స్ట్ క్లిప్ మిడిల్ లోకి చేంజ్ అవ్వాలనుకుంటే సో ఆరోస్ అనేది క్లిక్ చేస్తుంటే సో ఫస్ట్ వన్ క్లిప్ చేంజ్ అయింది అండ్ డౌన్ యారో క్లిక్ చేస్తుంటే సో నెక్స్ట్ క్లిప్ అండ్ అగైన్ డౌన్ యారో సో నెక్స్ట్ క్లిప్ కి చేంజ్ అవుతుంది. సో అగైన్ డౌన్ యారో. సో ఇలా మనం క్లిప్స్ కి ఒక 1 by 1 క్లిప్ కి మూవ్మెంట్ అనేది చేసుకోవాలనుకుంటే ఫాస్ట్ గా ఇలా ఆరోస్ ని క్లిక్ చేస్తూ మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు ట్రాన్సిషన్ అప్లై చేసుకోవాలనుకున్నా అండ్ వీడియో ప్లే చేసుకోవాలనుకున్నా ఈజీగా ఉంటుంది. సో ఇది జూమ్ ఇన్ లో ఉన్న ఆప్షన్స్ అండ్ ఇక్కడ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అన్నారు. సో ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా ఇవి మనకు యూజ్ అనేది అవుతుంటుంది. ఇక్కడ బ్రాండ్ వైప్ రిలేటెడ్ ఉంది కదా. సో నెక్స్ట్ క్లిప్ లో అప్లై చేద్దాం. రీల్ ఎడిట్ లో ఉంది కదా. ఇటు క్లిప్స్ మిడిల్ లో అప్లై అనేది చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ బ్యాండ్ వైప్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఎగ్జాక్ట్ గా మిడిల్ లో అప్లై. సో క్లిక్ ఆన్ రిపీటెడ్ ఫ్రేమ్స్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇలాంటి ఒక ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో వీటిని కంప్లీట్ గా మనం ఫాస్ట్ మోషన్ అండ్ స్లో మోషన్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతిదానికి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అండ్ నెక్స్ట్ డోర్స్ రిలేటెడ్ ఉంది బ్యాండ్ డోర్స్. సో ఇది కూడా సేమ్ లాగానే వర్క్ అవుతుంటుంది. అండ్ చెకర్ వైప్ సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ క్లిప్ అండ్ అగైన్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇలా ఒక బాక్స్ టైప్స్ లో యానిమేషన్ అవుతుంటుంది. చెకర్ బోర్డ్ స్మాల్ బాక్స్ రిలేటెడ్ లో అండ్ క్లాక్ వైజ్ సో రౌండ్ గా క్లాక్ వైజ్ గా క్రియేట్ అని అవుతుంటుంది. సో ఇలాంటి క్లిప్స్ లో అండ్ ఇన్సర్ట్ రిలేటెడ్ సో ఒక వీడియో నుండి ఇంకో వీడియోకి మూవ్మెంట్ అనేది అవుతుంది. సో జస్ట్ వీడియో క్లిప్. సో 1 by 1 ఇంకొకటి యాడ్ చేస్తుంటే సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా సో ఇక్కడ ఇన్సర్ట్ రిలేటెడ్ ఉంది కదా. సో నెక్స్ట్ పెయింట్ స్ప్లాటర్ ఉంది కదా. యాడ్ చేస్తుంటే ఆటోమేటిక్ అది రిమూవ్ అవుతుంటుంది. సో నెక్స్ట్ వీడియో అనేది ప్లే అనేది అవుతుంటుంది. ఇలాంటి ఒక పెయింట్ ఎఫెక్ట్ ని కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ గా దీనిపైన క్లిక్ చేస్తుంటే ఇక్కడ కూడా ఆప్షన్స్ అనేది వస్తుంటుంది. సో ఇక్కడ ట్రాన్సిషన్ పైన క్లిక్ చేస్తుంటే సో దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ టాప్ లో విజిబుల్ అవుతుంటుంది. సో ఇక్కడ బార్డర్ కలర్స్ ఇక్కడ బ్లాక్ ఉంది కదా. చూస్ సో రెడ్ కలర్ చూస్ చేస్తుంటే బార్డర్స్ లో మనకి ఏదైతే కలర్స్ ఉంటాయో కలర్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ రెడ్ కలర్ యాడ్ అయింది కదా. సో ఇలా బార్డర్స్ కలర్స్ కి చేంజ్ అని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ట్రాన్సిషన్ పైన అప్లై అని చేస్తాం. ఇక్కడ ఏ అండ్ బి సో స్టార్టింగ్ లో ఉన్నది ఏ ఏరియా సో ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అనేది కూడా మనం అనలైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తుంటే సో స్టార్టింగ్ ఏరియా అనేది సో మూమెంట్ అవుతుంటుంది. ఎండ్ ఏరియా ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి కూడా ఇక్కడ యానిమేట్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ వైట్ కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే వైట్ కలర్ సో రివర్స్ క్లిక్ చేస్తే రివర్స్ అనేది అవుతుంటారు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ క్లిక్ చేస్తుంటే సో ఎండ్ ఎక్కడి వరకు అవ్వాలి అనేది కూడా చూస్ చేసుకుంటే ఫాస్ట్ గా ఎండ్ అనేది అవుతుంటుంది. సో ఇది సో పిన్ వీల్ రిలేటెడ్ లో ఇంకొక యానిమేషన్. సో ఇలాంటి ఒక సర్కిల్ రేస్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంది. సో నెక్స్ట్ రేడియల్ వైప్ ఇది కూడా మనకు ఒక సర్కిల్ అండ్ లైన్ షేప్స్ లాగా క్రియేట్ అవుతుంది. అండ్ ఓపెన్ సేమ్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ కూడా ఏ అండ్ బి ఆప్షన్స్ ఉంది కదా. సో ఇందులో అయితే పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటుంది. అండ్ స్టార్టింగ్ ఫ్రేమ్ లో సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో ట్రాన్సిషన్ పైన లెఫ్ట్ క్లిక్ చేయండి. సో సెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటుంది. సో ఇందులో సో ఏని మూవ్మెంట్ అనేది చేస్తుంటే సో ఇక్కడ యాంగిల్ అనేది
స్టార్ట్ ఫ్రేమ్ అనేది చేంజ్ అని అవుతుంటుంది. సో డైరెక్ట్గా ఇంతకు ముందుకు సో కంప్లీట్గా ఎడ్జ్ నుండి స్టార్ట్ అని అవుతుందిగా వీడియో. సో అలా కాకుండా ఇక్కడ ఎలాంటి ట్రాన్సిషన్ లేదు, లిటిల్ బిట్ వన్ ఫ్రేమ్ ఫ్రంట్కి. సో ఇక్కడ ఎడ్జ్ నుండి స్టార్ట్ అని అవుతుందిగా వీడియో. ట్రాన్సిషన్స్ని ఓపెన్ చేసుకొని సో ఇక్కడ ఎనీ మూమెంట్ అనేది చేస్తుంటే ఫ్రంట్కి సో ఇక్కడ మిడిల్లో నుండి ఆటోమేటిక్గా ప్లే అని అవుతుంది. ఇప్పుడు ఎడ్జ్ నుండి స్టార్ట్ అని అవ్వట్లేదు. సో కంప్లీట్గా మనం ఎక్కడ నుండి ప్లే అవ్వాలి అనేది కూడా మనం డిసైడ్ అనేది చేసుకోవచ్చు ఇందులో. సో కంప్లీట్గా మిడిల్, సో ఇక్కడ కంప్లీట్గా క్రాస్ ఏరియా నుండి ప్లే అవ్వాలనుకుంటే మూమెంట్ సో ఇక్కడ నుండే ప్లే అనేది అవుతుంటాం. సో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్లో ఎండ్ ఎక్కడి వరకు అవ్వాలి అనేది కూడా సో మనం క్రియేట్ అని చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే సెలెక్ట్లో ఉంటుందో సో సెలెక్ట్లో ఉన్నప్పుడే ఆప్షన్స్, ఇప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్స్లో ఎలాంటి ఆప్షన్స్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. సో ఏదైనా లేయర్ని, వీడియో క్లిప్ని అండ్ ట్రాన్సిషన్స్ని, ఎఫెక్ట్ని సెలెక్షన్ చేసుకున్నప్పుడే ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు ట్రాన్సిషన్ని సెలెక్షన్ చేశాను అండ్ ట్రాన్సిషన్ రిలేటెడ్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. సో అదే వీడియో క్లిప్ని సెలెక్షన్ చేస్తుంటే సో జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అనేది సో ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఫస్ట్ సెలెక్షన్ చేసుకోండి అండ్ బి అనేది సో లాస్ట్లో క్లిప్ అనేది ఇక్కడికి ఎండ్ అవుతుంది కదా. సో డిక్రీజ్ చేస్తుంటే సో ఇంకా ఫాస్ట్గా ఎండ్ అయ్యేలాగా కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. జస్ట్ ప్లే చేస్తుంటే సో ఇక్కడ వరకే ఫాస్ట్గా ఎండ్ అనేది అవుతుంటాం. సో ఇవి డిఫాల్ట్గాను నో ప్రాబ్లం. సో ఆటోమేటిక్గా డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి ఇందులో. అండ్ బార్డర్స్ కలర్స్ కూడా మనం చూస్ అనేది చేసుకోవచ్చు. అండ్ సైజ్ డిఫాల్ట్గా 0 ఉంది కదా, సో ఇంక్రీజ్. సో ఇంక్రీజ్ చేస్తుంటే బార్డర్లో మనకు ఒక కలర్ వైజ్గా ప్లే అని అవుతుంది. రివర్స్ క్లిక్ చేస్తుంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో యూజ్ అనేది అవుతుంటుంది. ఇక్కడ కూడా మనం సోర్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ అండ్ బి అని ఉంది కదా ఆప్షన్స్లో. సో ఏ ప్లేసెస్లో ఫ్రంట్లో ఉన్న క్లిప్ని అండ్ బి ప్లేసెస్లో బ్యాక్లో ఉన్న క్లిప్ని సో డైరెక్ట్గా ఇక్కడే విజిబుల్ అవ్వాలనుకుంటే మనం ప్లే చేస్తూ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవ్వాలో స్టార్ట్ ఫ్రేమ్ని చూస్ ఆన్ చేస్తుంటాం. సో ఇక్కడ డైరెక్ట్గా ఈ యారోలో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎండ్ ఫ్రేమ్ సో ఇక్కడ స్టార్ట్ అవ్వాలనుకుంటే సో నెక్స్ట్ ప్లే చేస్తుంటే సో మిడిల్లో నుండి స్టార్ట్ అవుతుంటుంది అండ్ లాస్ట్ క్లిప్లో నుండే ప్లే అనేది అవుతుంది. ఇక్కడ ఏ అండ్ బి ఆప్షన్స్ కాకుండా షో యాక్చువల్ సోర్సెస్, సో ఏదైతే ఒరిజినల్ వీడియో ఉందో సో ఒరిజినల్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లారిటీ మనం సో ఎంతవరకు చూస్ చేసుకోవాలని ఉంటుంది. సో లో క్లారిటీలో అండ్ మీడియం క్లారిటీలో సో డిఫాల్ట్గా హై అండ్ సో లో లేదంటే ఆఫ్ అయినా చేసుకోండి. సో హై క్లారిటీ చూస్ అనేది చేసుకోండి. సో ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. ఇలా హై క్లారిటీలో అయితే మనకు సో ఇలా బ్లింకింగ్ అవుతుంటుంది. సో డైరెక్ట్గా ఆఫ్ చేసుకోండి. సో మనకు యాక్చువల్గా ఉన్న వీడియో క్లిప్ ఏదైతే క్లారిటీ ఉందో సో ఆటోమేటిక్గా అదే క్లారిటీతో ప్లే అనేది అవుతుంటుంది. సో అగైన్ ప్రతి ఎఫెక్ట్కి సేమ్ ఆప్షన్స్ సో సెలెక్షన్ చేసుకోండి అండ్ ప్రతి ఎఫెక్ట్స్కి సేమ్ ఆప్షన్. ఇక్కడ బాక్సెస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, జస్ట్ క్లిక్ ఆన్ ప్లే. సో ఒక్కొక్క దాన్ని సో 2 క్లిప్స్ అనేది తీసుకొని క్రియేట్ అని చేసుకోండి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉంది. సో నంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్. సో క్లిక్ ఆన్ ఓకే. రిపీటెడ్ ఫ్రేమ్స్ కూడా మనకు నో ప్రాబ్లం, టాప్ నుండి విజిబుల్ అవుతుంటుంది. సో ఇది వైప్ రిలేటెడ్లో సో డౌన్లో ఉన్న కూడా చెక్ చేసుకోండి. అండ్ స్లైడ్ ఆప్షన్స్ అనేది మనకి ఎక్కువ టెక్స్ట్ రిలేటెడ్లో యూజ్ అని అవుతుంటుంది. డౌన్లో టెక్స్ట్ ఫైల్ ఉంది కదా. సో ఏదైనా హెడ్లైన్ రిలేటెడ్ డౌన్లో ఏదైనా టెక్స్ట్ అనేది మూవ్మెంట్ అవ్వాలనుకున్నప్పుడు ఫాంట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంటుంది. సో టెక్స్ట్ అండ్ టెక్స్ట్ ఆడియో క్యాప్షన్ అని ఉంది కదా. సో ఓపెన్ అండ్ యారో క్లిక్ చేస్తుంటే ఆడియో క్యాప్షన్ వస్తుంటుంది. కంట్రోల్ ఏతో సెలెక్షన్ తీసుకోండి. ఇక్కడ చూస్ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ మనకు నచ్చిన ఫాంట్ అనేది చూస్ అనేది చేసుకోండి. సో ఏదైతే ఇందాక టాప్ 15 ఫాంట్స్ అని ఉందో అందులో ఒక ఫాంట్ యాంటన్ ఫాంట్ చూస్ యాంటన్. సో ఎఫెక్ట్స్ అండ్ గ్రేడియంట్స్ ప్రతిదీ సేమ్ టెక్స్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ టెక్స్ట్ ఎఫెక్ట్స్ చూసాం కదా.
అండ్ దీనికి స్ట్రోక్ అప్లై చేసుకోవచ్చు. చూస్ స్ట్రోక్ కలర్ టు బ్లాక్. స్ట్రోక్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ అనేది అవ్వట్లేదు. సో అగైన్ కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకున్నప్పుడు మనకు సో ఈ వాల్యూస్ అనేది చేంజ్ అనేది అవుతుంటాయి. సో స్ట్రోక్ సైజ్ని అడ్జస్ట్మెంట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్కి లేయర్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఆ లేయర్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సో ఇలా బాక్స్ షేప్లో కాకుండా సో కర్వ్ షేప్లో యాడ్ చేసుకోండి. సో ఒక ప్రొఫెషనల్ వేలో ఉంటుంది సో ఒక బాక్స్ అనేది. సో దీన్ని అండ్ సైడ్ నుండి సో స్లైడ్ ఆప్షన్స్ ఉందిగా, సో బ్యాండ్ వైప్ ఉంది అండ్ బ్యాక్ స్లైడ్ ఉంది. జస్ట్ స్టార్టింగ్లో ప్లే చేస్తుంటే సో క్లిక్ ఆన్ ఓకే. I don't go anywhere. 2 కట్స్లో నుండి ప్లే అనేది అవుతుంటారు. I don't go anywhere. 2 కట్స్ లాగా ప్లే అవుతుంటుంది. సో ఇదంతా ప్రొఫెషనల్గా ఉండదు. అండ్ సెంటర్ స్ప్లిట్ మిడిల్లో నుండి స్ప్లిట్ అని అవుతుంటుంది వీడియో. I don't go anywhere. సో ఒక animation అనేది Anywhere. ప్లే అనేది అవుతుంది. అండ్ వన్స్ ఒక ప్లేసెస్ లో మనకు ప్లే అని అవుతుంటుంది. Watch. I'm going abroad. లాస్ట్ వరకు విజిబుల్ అవుతుంటుంది. సో మనం ఎక్కడ వరకు అయితే యాడ్ చేసుకుంటామో సో ఆ ప్లేస్ వరకే ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. 5 సెకండ్స్ వరకు యాడ్ చేసి 5 సెకండ్స్ వరకు ఇది స్టాప్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ అలా మన వీడియోని అండ్ ఆడియోని యాడ్ చేసుకోవచ్చు. పుష్ అప్ రెగ్యులర్ యూజింగ్ అనేది చేస్తుంటాం. I don't go anywhere without. సైడ్ నుండి మనకు పుష్ అనేది అవుతుంటాం. I don't go anywhere without a watch. Even సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో మాన్యువల్గా అప్లై చేయాలి సౌండ్ ఎఫెక్ట్స్ అనేది. సౌండ్ ట్రాన్సిషన్స్ నేను పంపించిన క్లిప్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. క్లిక్స్ అవే. సో స్విష్ అండ్ విష్ ట్రాన్సిషన్స్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ టైమ్ లైన్ ఆర్ ప్రాజెక్ట్. ఓపెన్ ప్రాజెక్ట్. ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ సో కంప్లీట్గా ఆడియోని డ్రాగ్ చేస్తుంటే ఆటోమేటిక్ స్టార్టింగ్ ఫ్రేమ్లో ఉంది. సో అలా కాకుండా ఇక్కడ వరకు అవైలబుల్ ఉంది 7 సెకండ్స్ ఉంది. సో 8 సెకండ్స్ ఉన్న క్లిప్లో సో మనకు ఎక్కడైతే క్లిప్ స్టార్ట్ అవుతుందో ప్లస్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఆడియో వేవ్స్ కూడా జూమ్ అవుతుంటాయి. ఐ క్లిక్ చేసుకోండి అండ్ ఓ. సో ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్స్ అనేది మనకు రెగ్యులర్గా యూజింగ్ అనేది చేయండి. సో మీకు షార్ట్ కట్స్ అనేది గుర్తు లేకపోతే ఇక్కడ టూల్ బార్లో కనిపిస్తుంటుంది కదా, సో వీటిపైన ఒకసారి స్క్రోల్ చేసుకోండి. జస్ట్ 1 సెకండ్ దానిపైన హోల్డ్ చేస్తుంటే దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది కనిపిస్తుంటుంది. ఎక్స్పోర్ట్ ఫ్రేమ్. సో ఒక ఇమేజ్ క్యాప్చర్ చేసుకోవాలనుకున్నా సో గో టు షిఫ్ట్ అవుట్. సో అవుట్ క్లిప్కి చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఇన్ ఫ్రేమ్కి చేంజ్ చేసుకోవాలనుకున్నా సో ఐ క్లిక్ చేస్తుంటే ఇక్కడ షిఫ్ట్ ఐ క్లిక్ చేస్తుంటే ఐ ఫ్రేమ్కి చేంజ్ అవుతుంటుంది. సో ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో సో నెక్స్ట్ ఓ ఎక్కడైతే యాడ్ చేస్తామో సో ఆ ప్లేస్కి చేంజ్ అవ్వాలనుకుంటే షిఫ్ట్ ఓ క్లిక్ చేస్తుంటే అవుట్ ఆఫ్ ఫ్రేమ్కి క్రియేట్ అని అవుతుంది. ఓన్లీ ఆడియో కావాలి కాబట్టి సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఆడియో. అండ్ ఇప్పుడు సో ఈ పుష్ ఎఫెక్ట్స్తో ఒక సౌండ్ డిజైన్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకుంటాం. I don't go anywhere without a watch. Even నెక్స్ట్ ప్లే చేసినప్పుడు సో సౌండ్ ఒకసారి యాడ్ అవుతుంది. సో ప్లస్తో జూమ్ ఇన్. సో ట్రాన్సిషన్ అనేది రెండు ఈక్వల్గా యాడ్ అవ్వట్లేదు. I don't go ఇక్కడికి సౌండ్ ఎఫెక్ట్ అయిపోయింది. సో ట్రాన్సిషన్ అనేది తర్వాత ప్లే అనేది అవుతుంది. anywhere. I don't go. ఈ ట్రాన్సిషన్స్ ప్రతి ట్రాన్సిషన్ సో నేను చెప్పే ఆప్షన్స్ అనేది ఒక సింగిల్ ట్రాన్సిషన్స్ కాకుండా సో ఇందులో ఉన్న ప్రతి ట్రాన్సిషన్స్కి వీడియో ట్రాన్సిషన్స్లో ఉన్న ప్రతి వాటికి ఈ ఎఫెక్ట్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో డైరెక్ట్గా సో క్లిక్ చేసిన తర్వాత సో వైట్ సెలెక్టెడ్లో ఉంటే వైట్ ఏరియాకి చేంజ్ అయింది కదా, సో డైరెక్ట్ సో ఓన్లీ ట్రాన్సిషన్ కూడా మనం ట్రిమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా ట్రాన్సిషన్ ఎండ్లో క్లిక్ చేస్తుంటే డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో మనకు స్లోగా యానిమేట్ అవ్వాలనుకుంటే ఇంక్రీజ్ అండ్ ఫాస్ట్ కావాలనుకుంటే డిక్రీజ్. సో ఇప్పుడు ఏదైతే ఆడియో ఎఫెక్ట్ ఉందో I don't go. సో ఆడియో ఎఫెక్ట్స్ తోటే అప్లై అనేది అయిపోయింది. సో ఇలా ప్రతి టెక్స్ట్కి మనం క్రియేట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. అండ్ కంట్రోల్ కేతో కట్ అండ్ నెక్స్ట్ అగైన్ కాపీ. సో ఈ రెండింటిని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్తో షిఫ్ట్స్ సెలెక్షన్ చేసుకోండి. రెండు సెలెక్షన్ అవ్వాలనుకుంటే కంట్రోల్ కాదు షిఫ్ట్
అండ్ లేదంటే జస్ట్ క్లిక్ కంట్రోల్. సో కంట్రోల్తో సెలెక్షన్ చేస్తుంటే వన్ క్లిప్పే సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాగ్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలనుకుంటే సో ఎవ్రీ టైం మనం టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక క్లిప్ని కాపీ చేసుకొని షిఫ్ట్తో డ్రాగ్ అండ్ డ్రాప్, ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకుంటే షిఫ్ట్తో సెలెక్షన్, డ్రాగ్ చేస్తుంటే సెలెక్షన్ అవుతుంటుంది. ఆల్ట్ క్లిక్ అండ్ కాపీ. సో ఈ సౌండ్ డిజైన్స్ మనం తర్వాత డిక్రీజ్ చేసుకోవచ్చు. ఏదైతే సౌండ్ అనేది ఎక్కువ, ట్రాన్సిషన్ సౌండ్ అనేది ఎక్కువ ఉంటాయి, సో చేంజ్ చేసుకోవచ్చు. క్లిప్లో ఇప్పుడు ప్లే సో విత్ ఆడియో ఎఫెక్ట్స్ తో ట్రాన్సిషన్ అనేది ప్లే అని అవుతుంది. I don't go anywhere without a watch, even దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో టెక్స్ట్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే సో ఫాస్ట్ గా కాకుండా సో మినిమం I don't go టెక్స్ట్ అనేది విజిబుల్ ఉండాలి. సో ఇంత ఇన్ని సెకండ్స్ లో రీడబుల్ ఉండదు కదా. I don't go anywhere without a watch, even if I'm going abroad, literally. సో ఒక 5 to 10 seconds అయినా మినిమం అప్లై చేసుకోవాలి. సో అప్పుడే మనకు రీడింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. క్లిక్ ఆన్ ఎక్స్టెండ్. I don't go anywhere without a watch, even if I'm going abroad. ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ కాకుండా సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ లో సో విన్ రిలేటెడ్ అండ్ ట్రాన్సిషన్ క్లిక్ చేస్తుంటే బెల్ ఐకాన్స్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్స్ లో బెల్ సౌండ్స్ కూడా ఉంటాయి. సో క్లిక్ ఆన్ బెల్ సౌండ్. ఆల్మోస్ట్ సౌండ్స్ కూడా ఉంటాయి అవైలబుల్. బెల్ ట్రాన్సిషన్ సౌండ్, ఇలాంటి సౌండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మౌస్ క్లిక్ సౌండ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ ఫైల్స్ లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు నచ్చిన ఏరియాని యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఎట్ ఎ టైం. సో క్లిక్ ఆన్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ సోర్స్ మానిటర్. ఏదైతే స్టాప్ హియర్. ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది మనం ఐ అండ్ ఓ ఫ్రేమ్ అనేది చూస్ చేసుకొని సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో వన్ క్లిక్ సౌండ్ ఇక్కడ ఉంది కదా. సో క్లిక్ ఆన్ ఐ అండ్ ఓ. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఆడియో. సో ఎగ్జాక్ట్గా దీనిపైన ఓవర్లాప్ చేస్తుంటే ఆడియో వేవ్స్ ఎక్కడైతే ఉందో సో ఆ ప్లేస్లోనే మనం ఈ క్లిప్ స్టార్టింగ్లో యాడింగ్ అనేది చేసుకోవాలి. మిగతాది ఏరియా కంట్రోల్ కేతో డిలీట్. I'm going abroad. I'm going abroad. అయినప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది చేంజ్ అనేది అయిపోయింది. సో ఈ ఎఫెక్ట్ సో ఇక్కడున్న వాటికే కాకుండా సో వీడియో అండ్ ఇమేజ్ క్లిప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదంతా ఆడియో డిజైన్ మనం కంప్లీట్గా. జూమ్ ఇన్ ఎఫెక్ట్లో ఉష్ సౌండ్స్ రిలేటెడ్ ఉంది కదా. సో ఈ సౌండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. ప్రతి యానిమేషన్ ఎఫెక్ట్స్ లో సౌండ్ డిజైన్ అనేది అప్లై చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఎక్కడైతే మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుందో సో ఆ క్లిప్ మిడిల్ లో It would be this. ఇలా యానిమేట్ అనేది అవుతుంటుంది. విత్ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి చేసినప్పుడు సో ఇంపాక్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో నార్మల్ గా అయితే సో ఇక్కడ మ్యూట్ ఆప్షన్స్ ఉంది. If it would be this. No, my సో డైరెక్ట్ గా చేంజ్ అని అవుతుంది. సో అలా కాకుండా సో అన్మ్యూట్. If it would be this. no, my సౌండ్ ఎఫెక్ట్స్ తో చేంజ్ అని అవుతుంది. అండ్ స్ప్లిట్ విండోస్ ఉన్నాయి అండ్ టెక్స్ట్ కి ఇమేజెస్. I don't go anywhere without a watch. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని గ్రేడియంట్స్ అప్లై చేసుకొని మనకు నచ్చిన ప్లేసెస్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్లేసెస్ లో Without. ఎనీ కార్నర్స్ ఆర్ మిడిల్. I don't go anywhere without a watch, even if I'm going abroad. ఇలా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ స్లైడ్ అండ్ స్ప్లిట్ ఆప్షన్స్ ఉంది కదా. సో ఇది వీడియో ఎఫెక్ట్స్ అప్లై చేయాలి. నెక్స్ట్ క్లిప్స్ లో అండ్ స్లైడ్ డ్రాగ్ అండ్ డ్రాప్. క్లిక్ ఆన్ ఓకే. సో క్లిప్స్ అనేది డిఫరెంట్ యాంగిల్స్ లోకి చేంజ్ అని అవుతుంటాయి. ప్లేసెస్ లో స్లైడ్
క్లిక్ ఆన్ ఓకే. डोनेट करते थे। ఇలా 1 బై 1 క్లిప్కి చేంజ్ అనేది అవుతుంటుంది. ఈ ఏరియాలో చూద్దాం. క్లిక్ ఆన్ ఓకే. ఇది ఆటోమేటిక్గా రిపీటెడ్గా ప్లే అవుతుంటాయి. సో టర్న్ ఆఫ్ అండ్ ఇలా స్లైడ్ అండ్ స్ప్లిట్ అండ్ ఒక డోర్ ఓపెన్ రిలేటెడ్ యానిమేషన్స్లో అండ్ విప్ రిలేటెడ్ ఆప్షన్స్ అండ్ కంప్లీట్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఈ ట్రాన్సిషన్స్ మనం డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో అక్కడ వన్ టైం టెక్స్ట్ ఉంది కదా, 2 టైప్స్లో అయితే సో లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి డిక్రీజ్ చేసుకుంటే సో ఇక్కడ మిడిల్లో క్లిక్ చేసుకొని మనం యానిమేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో అండ్ దీనికి ఎక్కువ సైడ్ ఆప్షన్స్ కావాలనుకున్నా మిడిల్లో క్లిక్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ స్క్రోల్ అనేది చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో నుండి ప్లే చేసుకోవాలనుకున్నా అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న క్లిప్కి ఎక్కువ యానిమేట్ చేసుకోవాలనుకున్నా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకుని మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ సౌండ్ ఎఫెక్ట్ని సో ఎవ్రీ టైం మనం ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సో మైనస్తో జూమ్ అవుట్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్తో ఫుల్ స్క్రీన్లోకి చేంజ్ అనేది చేసుకోండి. సో సెలెక్షన్ కంట్రోల్ సి కాపీ అండ్ ఈ ఏరియాకి వచ్చేసి పేస్ట్. ఆటోమేటిక్గా పేస్ట్ అనేది అయిపోయింది. సో దీన్ని అడ్జస్ట్మెంట్స్ సో వేవ్స్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండాలి. హై వేవ్స్ అనేది మిడిల్లో ఉండాలి. సో జస్ట్ ఒక బ్లర్ ఎఫెక్ట్ కూడా మనకు అప్లై అనేది అయిపోయింది. సో ఇలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని సో డిక్రీజ్ చేసుకోవాలంటే ఇంకా డిక్రీజ్. సో ఏదైతే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఉందో సో ఆ ప్లేస్ వరకే ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా విజిబుల్. సో ఇది స్లైడ్ ఆప్షన్స్లో అండ్ పేజ్ బిల్ మనకు 2 క్లిప్స్ మిడిల్లో పేజ్ పుల్ ఆప్షన్స్లో మనకు ప్రివ్యూ ఫాస్ట్ కావాలనుకుంటే పేజ్ పీల్ ఎఫెక్ట్ అండ్ టర్న్ ఎఫెక్ట్. సో ఒక్కొక్క డిజైన్స్కి ఒక్కొక్క టైప్స్లో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ స్పిన్స్ రిలేటెడ్ క్యూ స్పిన్ రిలేటెడ్ బాక్స్ టైప్లో చేంజ్ అనేది అవుతుంటుంది అండ్ ఫ్లిప్ ఓవర్. సో వీడియో క్లిప్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఐరిస్ బాక్స్ రిలేటెడ్ ఇలా ఒక యూజ్ చేస్తూ చేంజ్ అనేది చేయండి. ఇక్కడ క్రోమా లైట్ లీక్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది. ఇది ఫర్దర్గా మనకు ఒక ఎఫెక్ట్స్ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యే ఆప్షన్స్. సో వీడియో ట్రాన్సిషన్స్లో విఆర్ లైట్ రేస్ అని ఉంటుంది. సో ఇవి చాలా వీడియోస్లో మీరు రెగ్యులర్గా అండ్ మూవీస్లో కూడా యూజింగ్ అనేది చేస్తుంటారు. ఇవి లైట్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ లైట్ ఫ్లాష్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంటుంది అండ్ నెక్స్ట్ లైట్ లీక్స్. సో ఇవి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్ ఆడియోని సో ఈ ప్లేస్లో అప్లై ఆడియో కాపీ చేసుకొని పేస్ట్ అండ్ ఈ ప్లేస్లో లైట్ లీక్స్ లైట్ రేస్ విఆర్ లైట్ రేస్ అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ డిక్రీజ్. సో ఓన్లీ ఆడియో ఎఫెక్ట్ ఎక్కడైతే ఉందో సో ఆ ప్లేస్ వరకు మిడిల్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్. ఇలాంటి ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ బైక్ సౌండ్ ఉంది. ఇంకా ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్. నెక్స్ట్ లైట్ లీక్స్. ర్యాండమ్ బ్లాక్స్ రిలేటెడ్లో టైప్స్ అండ్ డిఫరెంట్ ఉంది అండ్ రెగ్యులర్గా యూజ్ అయ్యేది సో నార్మల్గా సో స్లైడ్ టూల్స్ అండ్ సో ఇక్కడ క్రోమా క్లిక్స్ కూడా సేమ్ బ్లర్ ఎఫెక్ట్స్ అండ్ విఆర్ ఎఫెక్ట్స్ అనేలాగా ప్లే అని అవుతుంటుంది. డిలీట్ చేసుకోవాలనుకుంటే సో సెలెక్షన్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ క్లిక్ చేస్తుంటే డిలీట్ అని అవుతుంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్స్లో డిజాల్వ్ అనేది రెగ్యులర్గా క్రాస్ డిజాల్వ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ డిప్ టు వైట్ రిలేటెడ్. సో ఎక్కువ మనం సో ట్రైలర్స్లో సో రీసెంట్ మూవీస్ ట్రైలర్స్లో సో మిడిల్లో సో ఒక 1 సెకండ్ గ్యాప్ అనేది వచ్చేసి తర్వాత ఈ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంటుంది. సో అగైన్ తర్వాత మళ్ళీ వీడియో అనేది ప్లే అనేది అవుతుంటుంది. సో అలాంటి
వాటిలో మనకి యూజ్ చేసింది డిప్ టు బ్లాక్. సో డ్రాగ్ అండ్ డ్రాప్, క్లిక్ ఆన్ ఓకే. మన కేజీఎఫ్ ట్రైలర్స్ లో యూజింగ్ అని చేశారు కదా, అలాంటి దాంట్లో ఇక్కడ ఉన్న ట్రైలర్ లో కంప్లీట్ గా ఇదే నా రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా. नहीं रे, तेरा बाप का है और तेरा बाप मैं हूं. నాకు ఒక పని చేసి పెట్టాలి. ఒక ఏనుగుని చంపాలి. బయలుదేరాడు. వాడికి వెళ్ళే దారి గురించి తెలియదు. ఉన్న ఎఫెక్ట్స్ అనేది యూజింగ్ అనేది చేస్తారు వీటిలో. సో డైరెక్ట్ గా బ్లాక్, డిప్ టు బ్లాక్ అనేది యాడ్ చేస్తుంటే సేమ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. క్లిక్ ఆన్ డిప్ టు బ్లాక్ అండ్ ట్రాన్సిషన్ సౌండ్స్ టు అగైన్ ఉంటే సో కంట్రోల్ కే. సో మల్టిపుల్ క్లిప్స్ అనేది ఉన్నప్పుడు ట్రైలర్స్ అంటే క్లిప్స్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ టైం సో ఇవన్నీ ట్రాన్సిషన్స్ అనేది ఉంది. సో ఇవన్నీ ట్రాన్సిషన్స్ లో సో మల్టిపుల్ క్లిప్స్ అనేది యాడ్ అనేది చేసాం. సో ఇక్కడ డిఫరెంట్ క్లిప్స్ అనేది యాడ్ లో ఉంది. సో కంప్లీట్ గా ఒక 20 minutes క్లిప్ కి వీడియో క్లిప్ కి సో ఎట్ ఎ టైం మనం ట్రాన్సిషన్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో దానికోసం మనకు సెట్ యాజ్ డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ అనేది ఆప్షన్స్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ సెట్ యాజ్ డిఫాల్ట్ ట్రాన్సిషన్స్. సో క్లిక్ ఆన్ ఓకే అండ్ కంట్రోల్ డి క్లిక్ చేస్తుంటే సెలెక్షన్ అండ్ కంట్రోల్ డి క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రతి క్లిప్ కి సో మనం ఏదైతే ట్రాన్సిషన్ అనేది రైట్ క్లిక్ చేసుకొని సెట్ యాజ్ డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ ఉందో సెట్ ట్రాన్సిషన్ టు డ్యూరేషన్ అండ్ 1 seconds. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఎట్ టైం ఇక్కడ ఉన్న 3 clips ని సెలెక్షన్ చేశాను అండ్ కంట్రోల్ డి క్లిక్ చేస్తుంటే సో ప్రతి క్లిప్ కి యాడ్ అనేది అవుతుంటారు. సో మనం ఎవ్రీ టైం అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్ని క్లిప్స్ ఉన్నా సో ప్రతి క్లిప్ కి కంట్రోల్ ఏతో సెలెక్షన్ అండ్ కంట్రోల్ డి క్లిక్ చేస్తుంటే ప్రతి క్లిప్ కి సేమ్ క్రాస్ డిసాల్వ్ అనేది డిప్ టు బ్లాక్ అనేది అప్లై అనేది అవుతుంటాం. సో జస్ట్ ప్లే. బ్లాక్ ఎఫెక్ట్ అనేది క్రాస్ డిసాల్వ్ అప్లై అనేది అవుతుంది. సేమ్ క్లిప్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ కనిపించట్లేదు కదా. సో బ్లాక్ అగైన్ డిప్ టు బ్లాక్. సో డిఫరెంట్ క్లిప్స్ ఉంటాయి. ఇంకా వేరియేషన్స్ అనేది ఎక్కువ చేంజ్ అని ఉంటుంది. డిప్ టు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. వైట్ కన్నా బ్లాక్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఫిల్మ్ డిజాల్వ్. 2 clips వేరియేషన్ క్లిప్స్ లో యాడ్ చేయండి. సో అప్పుడు డిఫరెన్స్ అనేది తెలుస్తుంటుంది. ఇక్కడ క్లిప్ అండ్ అగైన్ సో ఇక్కడ 2 clips ఉంది కదా. అగైన్ డిప్ టు బ్లాక్ ఓకే అండ్ ప్లే. వైట్ అనేది అప్లై అయింది. సో నెక్స్ట్ బ్లాక్ కావాలంటే బ్లాక్. ఇవన్నీ మూవీస్ రిలేటెడ్ యూజ్ చేసేవి. అండ్ క్రాస్ డిసాల్వ్ అండ్ మన షార్ట్ ఫిలిమ్స్ ప్రతిదానికి ఇవే యూజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ క్రాస్ డిసాల్వ్ అనేది సో మూవీస్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో మనం ట్రాన్సిషన్ అప్లై అనేది చేసామనేది ఇక్కడ విజిబుల్ నవల్ లైట్ గా ట్రాన్స్పరెన్సీ అవుట్ అయిపోయి సో ఇన్ అనేది అవుతుంటారు. జస్ట్ సో స్లో మోషన్స్ లో ప్లే అనేది ఉంటుంది. ట్రాన్సిషన్ మనం అప్లై చేసిన ఫీలింగ్ అనేది ఉండదు. డైరెక్ట్ గా ప్లే.
డైరెక్ట్గా చేంజ్ అనేది అయిపోతుంటాం. సో ఇవి డిజాల్వ్ ఆప్షన్స్ ఇవి మనం సో ఫిలిమ్స్కి అండ్ షార్ట్ ఫిలిమ్స్కి ప్రతి దాంట్లో యూజ్ చేసేవి. సో ఇక్కడ డిజాల్వ్ సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో అండ్ షేప్స్లో టెక్స్ట్కి అప్లై చేసుకోనికి కింద ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ అని అవుతుంటుంది. అండ్ ఫిల్మ్ డిజాల్వ్స్ కూడా ఓపెన్ ఒక లైట్ ఎఫెక్ట్స్ లాగా చేంజ్ అని అవుతుంటుంది. అండ్ మార్క్ కట్ డ్రాగ్ అండ్ డ్రాప్ బ్యాక్గ్రౌండ్ని అనలైజ్ అనేది చేస్తుంటుంది. లోడింగ్ అవుతుంటుంది. బ్యాక్గ్రౌండ్ని అనలైజ్ చేసుకొని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్లో సో చేంజ్ అని అవుతుంటుంది. సో రెండు బ్యాక్గ్రౌండ్స్ కట్ చేసేసి యాడింగ్ అనేది చేస్తుంటుంది. అండ్ నాన్ డిజాల్వ్స్ ఇవి కూడా సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్లో చేస్తుంటాం. సో ఇక్కడ వీడియో ట్రాన్సిషన్స్ని 2 క్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అనేది చేయండి. సో రేపటి క్లాస్లో వీడియో ఎఫెక్ట్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇంకా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అని ఉంటాం. సో ఇందులో మనం సో 1 or 2 డేస్లో ఈ టాపిక్స్ కూడా కంప్లీట్ అనేది చేద్దాం. సో తర్వాత మనం ఫైనల్ వీడియో ఎడిటింగ్లోకి కంప్లీట్గా సో స్టార్ట్ టు ఎండ్ వరకు సో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ టూల్స్ అనేది యూజ్ ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మనకి ఏదైనా సో ఆప్షన్స్లో బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవాలనుకుంటే సో మీకు ఆ టూల్ అనేది క్లాస్లో మనం బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ చేసుకోవాలో చూసాం. సో అక్కడ గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసిన తర్వాత సో గ్రీన్ స్క్రీన్లో ఓపెన్ రీసెంట్ ఫైల్స్ ఇక్కడ నుండి ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ రీసెంట్ ఫైల్స్ ఇక్కడ వీడియో డౌన్లో ఒక ఏదైనా బ్యాక్గ్రౌండ్ని అప్లై చేసుకొని బ్లర్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఆ ఎఫెక్ట్స్ అనేది సో ఇక్కడ డౌన్లోనే ఉంటాయి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ యారో క్లిక్ చేస్తుంటే కూడా ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తుంటుంది. సో అది బ్లర్ ఆప్షన్స్లో ఉంది. డైరెక్ట్గా గ్యాషన్ బ్లర్ ఓపెన్ చేసుకొని సో షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటే ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది ఓపెన్ అవుతుంటుంది. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ సో ఇక్కడనే ఆప్షన్స్ అలా ఉంది. అండ్ ట్రాన్సిషన్స్ టెక్స్ట్ ఎఫెక్ట్స్కి యాడ్ చేసుకోవాలనుకున్నా ప్రతిదీ ఇందులోనే ఇమేజ్ కంట్రోల్స్ ఎఫెక్ట్స్లోనే ఆప్షన్స్ అనేది ఉంటుంది. అండ్ టైం ఫ్రేమ్స్ అనేది ఉంటుంది. అండ్ ఆడియోని నాయిస్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడున్న టూల్స్లో ఆడియో ఎఫెక్ట్స్లో నుండే మనం నాయిస్ అనేది రిమూవ్ అనేది చేస్తుంటాం. సో ఆడియో ట్రాన్సిషన్స్లో క్రాస్ కాన్స్టెంట్ గెయిన్ అండ్ పవర్ రిలేటెడ్ ఉంటుంది. సో ఆడియో ఎఫెక్ట్స్లో సో నాయిస్ అండ్ రిడక్షన్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో మనం డీ నాయిస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో ఎంత నాయిస్ ఉన్నా కానీ సో డీ నాయిస్ అనేది అప్లై చేసుకొని సో ఇక్కడ సో లైట్ ఎడిట్లోకి వెళ్తే హెవీ నాయిస్ ఉంటే హెవీ నాయిస్ అనేది క్లిక్ చేస్తుంటే సో ఆటోమేటిక్గా నాయిస్ అనేది రిమూవ్ అవుతుంటుంది. అండ్ లైట్ నాయిస్ అయితే సో ఇన్సైడ్ ద స్టూడియో అండ్ రూమ్లో షూట్ చేసి ఎక్కువ నాయిస్ లేనప్పుడు లైట్ నాయిస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి ఎఫెక్ట్సింగ్ క్లాసెస్లో ఇవన్నీ అర్థమవుతూనే మీకు ఫైనల్ అవుట్పుట్లో ఎడిట్కి యూజ్ అనేది అవుతుంటుంది. సో ఈ ఎఫెక్ట్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేయండి. సో నెక్స్ట్ వీడియో ట్రాన్సిషన్స్ తర్వాత వీడియో ఎఫెక్ట్స్ అనేది చూద్దాం రేపటి క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరైతే వీడియో గ్రీన్ స్క్రీన్ ఫుటేజెస్ రెగ్యులర్గా షేర్ చేస్తున్నాం కదా సో వాటిపైన ప్రాక్టీస్ అనేది చేసి సో రెండర్ చేసి షేర్ అనేది చేయండి డాక్యుమెంట్లో.